కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాపం ప్రాయశ్చిత దీక్షలను కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ప్రాయశ్చిత దీక్షలు అంటే ఆయనేమో నేను ప్రాయశ్చిత దీక్ష అన్నాడు. దేనికి? నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ప్రాయశ్చిత దీక్ష అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నిన్న పంత నానాజీ అనేటువంటి వ్యక్తి ఒక దళిత డాక్టర్ని దూషించి, నేను దూషించి తప్పు చేశా, నా మాటల వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను ప్రాయశ్చిత దీక్ష చేసుకుంటానని చెప్పి ఈరోజు పత్రికలో చూసాం. అంటే ప్రాయశ్చిత దీక్ష నీకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎందుకు చేస్తుంది? ఏదైనా ఒకరిని దూషించడమో తప్పులు మాట్లాడితే ప్రాయశ్చిత దీక్ష. అందుకని వెంకటేశ్వర స్వామి మీద కూడా నేను నానా మాటలు అనకూడనటువంటి మాటలు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సహవాస దోషంతో నేను రాజకీయ విమర్శలకు పాల్పడ్డాను కాబట్టి దానికి ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావా? లేదు దేనివల్ల ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు? ఏది జరగరాన్ని జరిగితే ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని మాటలు మాట్లాడాడు. అవి కూడా ఉటంకిస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర టెండర్ ఉంది, టెండర్ షెడ్యూల్ ఉన్నాయి, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్ని కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమీ చంద్రబాబు నాయుడు లాగా దాచిపెట్టాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి విషయంలో అన్ని విషయాలు అనేటువంటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటే ఏడాదికి తగ్గించారు, దానికి సంబంధించిన ఒక పచ్చి అబద్ధం మాట్లాడాడు. అదే కంపెనీకి ఉండాల్సినటువంటి ఉత్పత్తి సామర్థ్యం, ప్రొడక్షన్ కెపాసిటీని తగ్గించి ఆ తగ్గించినటువంటి దానివల్ల ఇవన్నీ జరిగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్పాడు. ఏదైనా సరే ఏడాది అనుభవం ఉంటే, ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక డైరీ ఫీల్డ్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలనేటువంటిది మేము తీసుకొచ్చినటువంటి నిబంధన. నీ హయాంలో ఉన్నటువంటి నిబంధన డైరీ ఫీల్డ్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పి నీ హయాంలో ఉంటే, మేము వచ్చిన తర్వాత ఆ నిబంధన సడలించి 5 సంవత్సరాల డైరీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 2023లో మేము పిలిచినటువంటి టెండర్లో మరింత కఠినతరం చేశాం. ప్రతి విషయంలో కూడా డైరీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నీ హయాంలో ఏడాది ఉంటే అది 5 సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు. నీ దగ్గర నేషనల్ టెండర్లకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో ఎవడైనా పార్టిసిపేట్ చేసేటువంటి దాంట్లో పాల సేకరణ సామర్థ్యాన్ని 4 లక్షల లీటర్లకు పెంచాం. ప్రతిరోజు ఉండేటువంటి సేకరణ నెలకు కనీసం 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని చెప్పని ఈరోజు మేము చేశాం. నెలకి ఏదైతే మనం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉందో అది గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 240 టన్నుల ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంటే సరిపోతుంది అని చెప్పి నువ్వు ఇస్తే దానిని 50% అదనంగా పెంచి వాటికి సంబంధించి 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి అని చెప్పి ఆ నిబంధనని తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే నువ్వు చెప్పావు ఉన్నటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలను సులభతరం చేసి దాని ద్వారా ఎవరంటే వాళ్ళకి ఇచ్చి ఇటువంటి అపచారాలకి వీళ్ళు పాల్పడ్డారని నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు తెలియాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నాం. 240 టన్నులు నెలకు సామర్థ్యం ఉంటే సరిపోతుందంటే దాన్ని 360 టన్నులకు పెంచాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో 1 సంవత్సరం డైరీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలంటే 5 సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి పెంచాం. అదేవిధంగా ఏడాది టర్నోవర్ నీ హయాంలో 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలా కంపెనీకి, ఆ కంపెనీకి మనం దారాదత్తం చేస్తుంటే 150 కోట్లు కాదు 500 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సామర్థ్యం ఉండాలి సంవత్సరానికి అని చెప్పి 3 రెట్లు అధిక సామర్థ్యం కలిగినటువంటి వాటికి ఇవ్వాలని చెప్పి ఆ నిబంధన తీసుకొచ్చినటువంటిది మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఏడాదికి 5,000 టన్నులు ఉత్పత్తి ఉండాలని చెప్పి ఈరోజు నిర్దేశించాం. దాని ప్రకారం మార్గదర్శకాలు తయారు చేశాం, దాని ప్రకారం టెండర్లు విడుదల చేశాం, దాని ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి టెండర్లు ఇచ్చాం. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, చంద్రబాబు చెప్తున్నాడు 320 కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు. ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు కానీ 320 కేజీ నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే? నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు 273 రూపాయలకి కొనుగోలు చేసి నీ హయాంలో కేజీ నెయ్యి 273 రూపాయలకు కొనుగోలు చేశావు. ఇకపోతే నందిని నెయ్యి ఎంత కొనుగోలు చేశావు? 306 రూపాయలకి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ నెయ్యి 306 రూపాయలకు కొనుగోలు. చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు 320 రూపాయలే. ఎందుకంటే
రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, బల్క్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి. ఈరోజు ఒక్కసారి అమెజాన్లో కొట్టి చూడండి, నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. జియో మార్ట్లో కొట్టి చూడండి, రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. ఈరోజు చూస్తే ఇది బ్రిడ్జ్ గోవాలా అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది. నీకు 1 కేజీ కావాలన్నా కూడా బల్క్లో కాదు, 1 కేజీ కావాలన్నా సరే ప్యూర్కి మీరు ఎట్టైనా సరే 399 రూపాయలకి ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి అంటే డెలివరీ ఛార్జెస్తో సహా 399 రూపాయలకి నేను నెయ్యి ఇస్తానని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి రేటు. కాబట్టి నువ్వు 1 కేజీ 399 రూపాయలకి వెళ్ళినప్పుడు టన్నులు, వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పగలం. ఒక సీజన్లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్లో పాలు తక్కువ వస్తాయి. పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్లో ఒక రేటు ఇస్తారు, పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేటు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావు అయినట్టుగా ఆ రేటుకి ఎట్టుకుంటానని చెప్పిన మాట్లాడు. కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే, టెండర్ల ప్రక్రియ అవసరంలే. బాబు గారు ఎంత చెప్తే అంత అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రిమండలిలో తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించి పారే.